ఉంటుందండి మన మూవీలో. ఆ 10 minutesలో జస్ట్ ఇది ఒక 1 minute 2 minutes పార్ట్ అంతే. ఇది జస్ట్ ఒక 2-3 minutes చేసింది విడుదల లైవ్ పెర్ఫార్మెన్స్. దీన్ని మించిపోయి ఉంటుంది మనకి ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర ఆ మ్యూజిక్లో కానీ రీ రికార్డింగ్లో కానీ ఇలా పెర్ఫార్మెన్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు చిన్నది మిస్ అయ్యారు వీళ్ళు. ఇతను ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి పారిపోతూ ఉంటుంది. పారిపోతూ ఉండంటే ఇతను ఏం చేస్తాడంటే కింద ఒక రాయి తీసుకుని దా మీ అమ్మ దా బుర్ర పగిలిపోతుంది అట్ట దా 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 అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన షాట్. అది జస్ట్ అది కొంచెం మిస్ అయింది. అది ఇలాంటి చాలా ఉన్నాయి ఆ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర. ఏంటంటే కుర్రోళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి విషయంలో లవ్ చేసి హట్ అయిపోతే పట్టించుకోపోతే అమ్మాయి ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది, మందు కొట్టినోడు అన్నది క్లియర్ కట్గా చూపించుకున్నాం ఇంటర్వెల్ దగ్గర. డెఫినెట్గా అది బాగా నచ్చుద్ది. విజిల్స్ పడేసి అనమాట ఇంటర్వెల్ దగ్గరది. ఈ విషయంలో అసలు మా వాడు చేసాడండి, ఇంకెవరు చేయలేరేమో కొత్త కుర్రోళ్ళు. రాపోయేవాడు చేయొచ్చు. ఇప్పుడు వరకు అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు చేసి ఉండండి, రేపు పొద్దున అందరూ చెప్పే మాట అది. అట్లాగే ఈ అమ్మాయి కూడా మన తెలుగు అమ్మాయి కాకపోయినా సరే, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే ప్రతిదీ అర్థం చేసుకొని చాలా బాగా చేసింది. అంటే ఆ విధంగా జుట్టు పట్టుకుంటే అసలు ఎలా అయిపోవాలి అమ్మాయి అనేవాళ్ళు. కానీ అమ్మాయికి కోపం రియల్గానే అమ్మాయి ఫీల్ అయ్యి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఐశ్వర్య. సూపర్ మహేష్, సూపర్ మహేష్. ఓకే.